పద. చూసావా నువ్వు? ఇక్కడ సెలబ్రేషన్ అప్పుడే మొదలైపోయింది. ఇది పగలు రాత్రి నడుస్తుంది, నాన్ స్టాప్ గా నడుస్తుంది. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ మధ్యలో ఆపేసి నీ నాన్నమ్మకి ఎలా చెప్పాలి ఈ సంతోషం అంత అబద్ధం అని? వీళ్ళందరూ తన బిడ్డ కోసం కాదు నీ బిడ్డ కోసం డాన్స్ చేస్తున్నారు అని ఎలా చెప్పను? ఇలా జరగడం కరెక్ట్ కాదు. ఇదంతా ఆపాల్సిందే. ఇన్ఫాక్ట్ ఇప్పుడే ఆపేయాలి. ప్రజ్ఞ నువ్వు ఇక్కడే కనిపించడం మంచిదైంది. పద పద కిందికి వెళ్ళాం పద. అరే తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అక్కయ్య పిలుస్తోంది. నాన్నమ్మ తననెందుకు పిలుస్తోంది? ఎందుకన్ని ప్రశ్నలు అడుగుతున్నా నువ్వు? ఆశీర్వదించడానికి పిలుస్తుంది పద. అరే నాన్నమ్మ ఇందాక కదా ఆశీర్వదించింది, ఇంకా ఎన్నిసార్లు ఆశీర్వదిస్తుంది? అరే తన ఆశీర్వాదం కాదు వాళ్ళది. వాళ్ళది అంటే? అదిగో వాళ్లే అక్కడ డాన్స్ చేస్తున్నారు కదా. ఏంటి వాళ్ళ ఆశీర్వాదం ఎందుకు? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యో అలా మాట్లాడకూడదు. వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిదవుతుంది. అలాగా? అదే నిజమైతే మీరు తనను కూడా తీసుకెళ్ళండి. తనమైన ప్రెగ్నెంటా? ప్రెగ్నెంటే. ఓ అంటే నా ఉద్దేశం ఇప్పుడు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ప్రెగ్నెంట్ అయి తీరుతుంది కదా. ఒకవేళ అడ్వాన్స్డ్ గా ఆశీర్వాదం తీసుకుంటే అది తనకు కూడా మంచిది కదా, అందుకే తనను కూడా తీసుకెళ్ళు. సరే గాని నువ్వు చెయ్యి వదిలితేనే కదా నేను తీసుకెళ్లేది. అభికి తండ్రైనా సంతోషంలో పిచ్చి పట్టినట్టుంది. అరే నువ్వు కూడా వెళ్ళు. అక్క అక్క ప్రజ్ఞ వచ్చేసింది. అమ్మ ప్రజ్ఞ, వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఇదిగోండి తనే నా కోడలు. శుభాకాంక్షలు. సుఖ సంతోషాలతో వర్ధిల్లు. చక్కని బిడ్డ పుడతాడు నీ కడుపున. భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రతి సంవత్సరం పులుపు తినాలి. అలాగే డాన్స్ చేయడానికి మమ్మల్ని పిలవాలి. అవునా? ఏమైంది? నవ్వుతూ నవ్వుతూ ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయావు? అరే అలా చూడు, అటు సరళాంటి ఇక్కడికి వచ్చేసారు. నాకిప్పుడు నవ్వు ఆగిపోయింది, అంతేకాని ఆవిడ ప్రెగ్నెంట్ ఇప్పుడు చూసారంటే పూర్తిగా షాక్ అయిపోతారనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాల్సిందే. అరే ఆంటీ గారు, ఇంత రాత్రిపూట మీరిక్కడ? అదే బాబు, మీ నాన్నమ్మగారు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నేను అందుకనే ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళి ప్రెగ్నెంట్ కలిసేసి వస్తాను. అది కాదు, మీరు అక్కడికి ఎలా వెళ్తారు? ఏ? ఎందుకంటే అక్కడ ప్రజ్ఞ ఖాళీగా లేదు కదా. కానీ నేను అక్కడికి వెళ్తే తను నాతో మాట్లాడుతుంది బాబు. నేను ఒకే ఒక్క నిమిషంలో కానీ వచ్చేస్తాను. నేను మిమ్మల్ని బిజీగా ఉంచాలనుకుంటున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు చూడు బాబు, ప్లీజ్ మీరు నాతో తర్వాత మాట్లాడండి. నేను ఒకే ఒక నిమిషం నా కూతురుతో మాట్లాడొచ్చేస్తాను. 2 నిమిషాలు నాతో మాట్లాడండి, తర్వాత 1 నిమిషం మీ అమ్మాయితో మాట్లాడొచ్చు. అది కాదు బాబు. అరే నువ్వు ఆవిడ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆవిడ ఏ పని మీద ఇక్కడికి వచ్చారో ముందు ఆ పని పూర్తి చేయనివ్వు, తర్వాత మాట్లాడుకోవచ్చు. నన్నమ్మ చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చల్లగారు పదండి, మీరు నాతో పాటు పదండి. వాడు అలాగే అంటాడు. అయిపోయావు రాబీ, ఇప్పుడు ఈవిడికి కూడా తెలిసిపోతుంది. నువ్విక్కడ ఏంటి? ఎందుకు అలా చూస్తున్నావు? నా దగ్గర ఏది దాచేదానివి కాదుగా. అన్ని విషయాలొచ్చి నాకు చెప్పేదానివి కదా. మరి ఈ విషయం ఎందుకు దాచావు? నాతో నీ సంతోషాన్ని పంచుకోవాలని లేదా? కానీ నాకు అందరికంటే ముందు ఈ విషయం గురించి తెలిసింది. గుర్తుందా? ఆ గైనకాలజిస్ట్ దగ్గర అందరికంటే ముందు నేనే నేను చూశాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చావుగా. కానీ అప్పుడు నువ్వు అభి కలిసి నన్ను అక్కడి నుంచి పంపారు. నేను అసలు నీతో మాట్లాడు ప్రజ్ఞ. నేను నీ మీద కోపంగా ఉన్నాను. అయ్యో సరే కోదలే, నేనేదో జోక్ చేశానులే అమ్మా. నా బంగారు తల్లి, ఇంత దిగులుగా ఉంటే ఎలా చెప్పు? ఏది ఇప్పుడు నువ్వు వెంటనే నవ్వాలి. నువ్వు నాకు ఇంత పెద్ద సంతోషాన్ని ఇచ్చాక నేను నీ మీద ఎప్పటికీ కోపంగా ఉండలేను. ఇదెంత పెద్ద సంతోషం అంటే నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నాకు
నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే నేను నా కూతుర్ని గట్టిగా హత్తుకోవాలి అని. ఎందుకంటే నువ్వు నాకు అంత సంతోషాన్ని ఇచ్చావు. బంగారు తల్లి, నీకెవ్వరి దిష్టి తగలకూడదు. అయినా ఇంత శుభవార్త చెప్పకుండా ఎలా ఉన్నావే? ఆ? పిచ్చిదానా. అమ్మా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నాతో పాటు పద. సరే పద పద. ఇలా చూడు ప్రవీణ్, తను అగ్నిపర్వతంలా మండిపోతుంది. ఎప్పుడైనా పొంగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండు. బుల్బుల్, నీకోసం ఏం తెచ్చాను చూడు. ఇది నీ ఫేవరెట్ చాక్లెట్ కదా? అలాగే చూడు, నేను నీకు డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇది చాలా బాగుంది కదా. ఈ కలర్ నీకు ఫేవరెట్ కాదని తెలుసు, కానీ దీని డిజైన్ బాగా నచ్చుతుంది. చూడు. బుల్బుల్, ఇదేం బాలేదు. నువ్వు ఒక్కొక్కటిగా అన్ని గిఫ్ట్లు తీసుకున్నావు, కానీ దీనికి బదులుగా ఒక స్మైల్ అయినా ఇవ్వచ్చు కదా. నేనెందుకు స్మైల్ చేయాలి? నా మూడ్ అసలేం బాలేదు. ఏమైంది? నీకు నొప్పిగా ఉందా? ఎక్కడ చూపించు. ఏది నీ కాలు చూపించు. చాలా నొప్పిగా ఉందా? సరే తల్లి, ఐఎమ్ సారీ. నాకు తెలుసు నేను ఉదయాన్నే వచ్చాను, కానీ నిన్ను ఎప్పుడు కలవడానికి వచ్చాను. నువ్వు ఉదయమే తిరిగొచ్చావా? బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా ఈ రోజు ఉదయానికి తిరిగి వస్తానని. వెయిట్ ఏ మినిట్. ఒకవేళ నువ్వు ఈ విషయానికి కోపంగా లేవంటే మరి అసలు ఏం జరిగింది? నీ మూడు పాడవడానికి కారణం ఏంటో చెప్తావా నాకు? ఒకరు నన్ను ఇగ్నోర్ చేశారు. ఏంటి? నిన్ను ఒకరు ఇగ్నోర్ చేశారా? బుల్బుల్ని ఇగ్నోర్ చేశారా? నిన్ను ఇగ్నోర్ చేసింది ఎవరో చెప్పు. నేను వాళ్ళకి ఎలా క్లాస్ పీకుతానంటే? నువ్వు క్లాస్ పీకలేవు ప్రవీణ్. అదెవరో చెప్తే కదా తెలిసేది. ప్రజ్ఞ అక్క. ప్రజ్ఞావదిన నిన్ను ఇగ్నోర్ చేసిందా? చెప్పాను కదా ఇది నీ వల్ల కాదని. ఒక టీచర్ కి నువ్వు ఎలా క్లాస్ పీకుతావు ప్రవీణ్? కానీ బుల్బుల్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ప్రజ్ఞావదిన నిన్నెందుకు ఇగ్నోర్ చేస్తుంది? నువ్వు తనకి చెల్లెలు కదా. ఎగ్జాక్ట్లీ, నాకు ఇదే అర్థం కావడం లేదు. అసలు అక్క నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తుందని. నేను అక్కని వెంటనే కలవాలి, అది తనకి చెప్పకుండా. కానీ బుల్బుల్, చెప్పాను కదా నేను క్లాస్ తీసుకోవడం కాదు కదా. నువ్వు నాకు హెల్ప్ కూడా చేయలేవు. బుల్బుల్, అసలు అలాంటిదేమీ లేదు. నీ కాలు పరిస్థితి ఇంకా బాలేదు. నువ్వు నడవలేవు, అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నడవలేనని ఎవరు చెప్పారు? ఇలా చూడు, నేను నడవగలను. బుల్బుల్, నేను నడిచి చూపిస్తాను. వద్దు బుల్బుల్. ఒక్క నిమిషం. బుల్బుల్, నువ్వు నడవలేవు ఇలా చూడు, చెప్తున్నా నేను కదా. నడుస్తున్నాను, నేను నిలబడగలుగుతున్నాను ప్రవీణ్. ఫీల్. నువ్వు మామూలుగా నడవగలుగుతున్నావు. అది సరే, ఒక విషయం చెప్పు. మీ నానమ్మ నాకు ఇలా ఎందుకు చెప్పారు? నీ కాలు ఇంకా నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నావని. ఎందుకంటే నేను నాన్నమ్మకి చెప్పాను నేను నడవలేకపోతున్నానని. నేను నడవగలనని చెప్తే నా మీద కేరింగ్ కొంచెం తగ్గుతుంది కదా, అందుకే అలా చెప్పాను. అవునా? ఈ స్పెషల్ ట్రీట్మెంట్ నాకు దొరకదు కదా. అయినా థ్యాంక్ యూ ప్రవీణ్, నువ్వు నన్ను అక్కని కలవడానికి బుల్బుల్, నేను అలా ఏమీ చెప్పలేదు. యు ఆర్ సో స్వీట్ ప్రవీణ్. థ్యాంక్ యూ. స్వీట్? బుల్బుల్, ఇది స్వీట్ ఎలా అవుతుంది? స్వీట్ అంటే నానమ్మ నేనేమీ చేయలేదు. ప్రవీణే నన్ను కావాలని నిలబెట్టాడు. అసలు ఎందుకు ఇదంతా నాకే జరుగుతుంది? ఏ స్పెషల్ ట్రీట్మెంట్ నాకు దక్కాలో అది తనకి దక్కుతుంది. ఏ ఆశీర్వాదం నాకు దక్కాలో అది తనకి దక్కుతుంది. అందరూ తనతో హ్యాపీగా ఉన్నారు, తనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ ప్రజ్ఞ ఇదంతా కావాలని చేయడం లేదు కదా? లేకపోతే అసలు ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ తన పేరు మీద ఎందుకు వస్తాయి? లేదు, కానీ తను ఎందుకు ఇలా చేస్తుంది? తనే నాకు హెల్ప్ చేయాలనుకుంటుంది కదా. గొప్పతీసి తను నాతో ఏమైనా గేమ్ ఆడుతుందేమో. లేదు, నేను తనని కళ్ళు మూసుకొని నమ్మడం అంత మంచిది కాదు. నిజానికి తను నన్ను ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేసింది, కానీ ప్లాన్ మీద హోల్డ్ నాకు మాత్రమే ఉండాలి. ఏమైందమ్మా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఏదైనా మాట్లాడాలనుంటే చెప్పవే. అరే,
నువ్వు నాకేం చెప్పాలో తొందరగా చెప్పే. చూడు, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. నీ చెల్లెలు నిద్ర లేచిందంటే ఇల్లు పీకి పందిరేస్తుంది, తెలుసుగా నీకు. థ్యాంక్ గాడ్ బుల్బుల్ ఇక్కడికి రాలేదు. తనకి దీని గురించి తెలిసిందంటే తను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏమైంది? నువ్వెందుకింత టెన్షన్గా కనిపిస్తున్నావు? ఏమైంది ప్రజ్ఞ? ఏదైనా విషయం ఉంటే నువ్వు నాకు సంకోచించకుండా చెప్పొచ్చు ప్రజ్ఞ. అమ్మా, నువ్వు గనుక నా ప్రెగ్నెన్సీ గురించి ఇంట్లో అందరికీ చెప్పేసావంటే చాలా పెద్ద సమస్య అయిపోతుంది. నువ్వు అసలు ఏమంటున్నావే? ఇంత పెద్ద విషయం నేను ఇంట్లో ఎవరికి చెప్పకూడదా? నీకు తెలుసు కదా, అత్తయ్య ఎన్నో ఏళ్ళ నుండి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బుల్బుల్ దానికి ఈ విషయం తెలిస్తే వెంటనే లేచి డాన్స్ చేస్తుంది. లేదమ్మా, నీ సంతోషం పంచుకునే హక్కు వాళ్ళకు కూడా ఉంది తల్లి. ఈ హక్కు నేను లాక్కోలేను కదమ్మా. ఏంటి సరళ గారు, ఇంత చిన్న విషయం అర్థం కావడం లేదా? ఒక ఆడదానికి తల్లి కాబోతున్నాననేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆ కబురు అందరికీ చెప్పడం కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు మన ప్రజ్ఞ కూడా అలాగే ఉంటుంది కదా. ఇంతవరకు తను ఎవరికీ ఈ కబురు చెప్పే అవకాశం రాలేదు. ఎందుకంటే ఈ కబురు మనందరికీ ఒకేసారి తెలిసిపోయింది, మన ప్రజ్ఞ తల్లి కాబోతుందని. ఇప్పుడు తను ఏం ఆలోచిస్తుందంటే, తను ఈ కబుర్ని తన పుట్టింట్లో అందరికీ స్వయంగా వెళ్లి తనే చెప్పాలని. అంతే కదమ్మా? అంతేగా విషయం? అంతేనా ప్రజ్ఞ? సరే అయితే, ఇదే విషయం అయితే నేను ఇంట్లో ఎవరికి దీని గురించి చెప్పను. కానీ నువ్వు తొందరగా వచ్చి ఇంట్లో అందరికీ చెప్పాలి. నీ ప్రెగ్నెన్సీ విషయం వాళ్ళకి తెలిసిందంటే, దాంతో పాటు నీ ప్రెగ్నెన్సీ విషయం నాకు ముందే తెలుసని వాళ్ళకి తెలుస్తుంది. ఇక తర్వాత వాళ్ళు నన్ను ఏం చేస్తారో నీకు బాగా తెలుసు కదా. సరే, ఇక నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి, టెన్షన్ అసలు పెట్టుకోకు నా తల్లి. నాకింకా అర్థం కావడం లేదు, నువ్వు ముంబై వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఎవరితో అయినా గొడవ జరిగిందా? లేదు లేదు, అదేంటంటే నాకు ఒక బ్రేక్ కావాలి. నేను ఇంటికి వెళ్ళానంటే అవే మొహాలు ప్రతిరోజు చూస్తుంటాను కదా. నాకు ఎలా అనిపిస్తుందంటే, యూనో, ఐ జస్ట్ డోంట్ ఫీల్ దట్స్ వై. కానీ ఇప్పుడే కదా నువ్వు ఊరికి వెళ్ళొచ్చా? అయితే ఏమవుతుంది? వెళ్ళిన పని అయితే పూర్తి కాలేదు కదా. ఒకవేళ నేను ఇక్కడికి రావడం వల్ల నీకు అంతగా ప్రాబ్లం ఉంటే సరే, నేను వెళ్ళిపోతాను. లేదు లేదు లేదు, రిలాక్స్ యువర్ సెల్ఫ్ యా. నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను, కూర్చో. ఇంత చేశాను, ప్లానింగ్, ప్లాటింగ్, చెప్పాలంటే రేప్ సీన్ కూడా క్రియేట్ చేశాను. కానీ ప్రవీణ్ నా దగ్గరకు వచ్చి కూడా నా వాడు కాలేదు. ఏం చేయాలి నేను? ఏం చేసి తన్ని నా సొంతం చేసుకోవాలి? ఇక అక్కడ బుల్బుల్ ఎలా ఉందో తెలియడం లేదు. ఒకవేళ తనకి నయమైపోయిందంటే వెంటనే వాళ్ళ పెళ్లి గురించి మాటలు మొదలైపోతాయి. ఓ గాడ్, తనకి నయం కావడానికి ముందే నేనేదో ఒకటి చేసి తీరాలి. అదిగో సరళక్కయ్య వచ్చేసింది. పోన్లే, నువ్వు తెల్లారక ముందే ఇంటికి వచ్చేసావు. అవునత్తయ్య, ఇక చూడండి, రాత్రి చీకటి పూర్తిగా పోతుంది, ఆ తర్వాత అందమైన ఉదయం వచ్చేస్తుంది. సరళా, ఏంటి విషయం? అత్తయ్య, నేను మీకు విషయం చెప్పానంటే మీరు వెంటనే డాన్స్ చేయడం మొదలు పెడతారు. అయితే చేయించు మరి. అంటే నా ఉద్దేశం విషయం ఏంటో చెప్పమని. అత్తయ్య, అది తను ఈ కబుర్ని తన పుట్టింట్లో అందరికీ స్వయంగా వెళ్లి తనే చెప్పాలని. అంతే కదమ్మా? అంతేగా విషయం? అంతేనా ప్రజ్ఞ? సరే అయితే, ఇదే విషయం అయితే నేను ఇంట్లో ఎవరికి చెప్పనులే. అరే చెప్పు సరళా, ఏంటి విషయం? ఏ విషయం? నువ్వే అన్నావు కదా సరళా, వింటే వెంటనే డాన్స్ చేస్తానని. విషయం ఏంటో చెప్పు. అత్తయ్య, నేను అలా ఏమీ అనలేదే. అయినా ఇంత రాత్రి పూట మీ చేత డాన్స్ చేయించి మీ ఆరోగ్యం పాడు చేయడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? సరళా, అందుకే నేను చెప్తూ ఉంటాను, రాత్రుళ్ళు బయటికి ఒక్కదానివే వెళ్ళొద్దని. దారిలో నీకేదైనా దెయ్యం, భూతం లేకపోతే ఇంకేదైనా కనిపించి ఉంటుంది, నిన్ను పట్టుకొని ఉంటుంది. అత్తయ్య, నన్ను అసలు ఈ దయ్యాలు, భూతాలు ఏవి పట్టుకోలేదు చెప్తున్నాను నేను. నిజానికి నాకేమనిపిస్తుందంటే మీకే తల తిరుగుతుందేమోనని. ఎందుకంటే మీరు సమయానికి అదేంటి మీదుంది కదా, అది కాఫ్ సిరప్ దొరకలేదేమో. చూడండి, నేను పూర్తిగా బాగున్నాను. నాకు తల తిరుగుతోందా? ఈ జానకి కూడా ఇక్కడే ఉంది కదా, తను కూడా క్లియర్ గా వింది. నువ్వే చెప్పు. కానీ నేనైతే కాఫ్ సిరప్ తాగలేదు కదండి. అయ్యో నానమ్మ, అమ్మ నోటి నుంచి విషయం రాబట్టలేకపోయారు. బుల్బుల్, నీకు తగ్గిపోయిందా? నువ్వు చక్కగా నడుచుకుంటూ వచ్చేసావు. లేదమ్మా, అది నేను కుంటుకుంటూ వచ్చాను. ఆచ్! అలాగా? చాలా నొప్పిగా ఉందా? అవును, బాగా నాటకాలు ఆడుతున్నావే నువ్వు. ఇన్ని రోజుల నుంచి బానే ఉన్నావు కానీ మంచం దిక్కుడా ఉన్నావు కదా. లేదమ్మా, నిజంగానే చాలా నొప్పిగా ఉంది. ఒక్కటిచ్చానంటే చూడు, నేను మా అందరి చేత సేవలు చేయించుకోవాలని నువ్వు మంచం దిక్కుండా అలాగే ఉన్నావు కదా. ఎందుకు చేసావు ఇలా?
అమ్మా నువ్వు నా మీద ఇలాగే ప్రేమ చూపిస్తుంటావు కదా అందుకే ఐ మీన్ నువ్వు నాకు రోజు అన్నం తినిపిస్తావు సూప్ తాగిస్తావు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటావు ముద్దు చేస్తున్నావు మీ ప్రేమని పొందడానికి నేను జీవితాంతం నాటకం ఆడుతూ ఉండగలను కావాలంటే నేను మళ్ళీ నా యాక్సిడెంట్ చేసుకున్నా మళ్ళీ యాక్సిడెంట్ పేరు ఎత్తొద్దు నువ్వు. అయినా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా. ఒకవేళ నీకు నా చేత్తో తినాలని అనిపిస్తే నేను నీకు రోజు ఇలాగే తినిపిస్తూ ఉంటాను. ఎప్పటి వరకు అంటే నీకు పూర్తిగా బాగా మీ అత్తారింటికి వెళ్ళేంత వరకు. ఓ నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి. ఇలా కూర్చోండి. ఇలా ఇలా కూర్చోండి. మీరెందుకు అలా చూస్తున్నారు? కాలాన్ని చూస్తున్నాను. చూస్తూ చూస్తూ ఎప్పుడు గడిచిపోతుందో అసలు తెలియడం లేదు. నిన్నగాక మొన్ననే జరిగింది. అభి చిన్న చిన్న పాదాలతో నడవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. మధ్యలో పడిపోయేవాడు. వీడు ఎప్పుడు పెద్దయ్యాడు, ఎప్పుడు తన కాళ్ల మీద నిలబడ్డాడు, ఎప్పుడు వీడికి పెళ్లి జరిగింది. ఇక ఇప్పుడు వీడు తండ్రి కాబోతున్నాడు. చూడండి, మీ ఇద్దరి జీవితాలలో చాలా పెద్ద మార్పు రాబోతోంది. ఒక కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలోకి మరొకరొస్తారో అప్పుడు ప్రేమ రెట్టింపు అవుతుంది. ఇక నేను భగవంతుని రోజు మీ ఇద్దరి సంతోషాలతో పాటు నాకు కూడా దీర్ఘాయుషునివ్వమని అడుగుతాను. నేను మీ ఇద్దరి సంతోషాలు ఇలాగే చూస్తూ ఉండిపోవాలనుకుంటున్నాను. నాన్నమ్మ ఒక అబద్ధానికి ఇంత ఎమోషనల్ అవుతుంది, కానీ నువ్వు మౌనంగా ఇదంతా చూస్తూ కూర్చున్నావు. నీ వల్ల ఏమీ కాకపోతే కనీసం అబద్ధమైన చెప్పకుండా ఉండాల్సింది. వెళ్ళి నిజం చెప్పేయి. ఇది కరెక్ట్ కాదు. అమ్మమ్మ సంతోషాలు ఆశలు ఎంతగా పెరుగుతాయో నా ప్రాబ్లమ్స్ కూడా అంతగానే పెరుగుతూ ఉంటాయి. నేను ఇది ఆపి తీరాల్సింది. అమ్మమ్మ ఏమైంది? చూడు, అది ఇప్పుడు ఈ బిడ్డ రెడీ కాలేదు, నేను కూడా బిడ్డ కోసం రెడీగా లేను. నోర్మయ్, అది ఎప్పుడు తప్పుగానే మాట్లాడుతూ ఉంటావు. బాధ్యతల నుండి దూరంగా పారిపోతుంటావు. పెళ్లి కూడా నేను రెడీగా లేనన్నావు కదా, కానీ అప్పుడు నేనే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాను. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావు కదా నీ పెళ్లి ప్రజ్ఞతో జరిపించి నేను నీ విషయంలో ఎంత మంచి పని చేశానని. నువ్వప్పుడు నా మాట ఎలా విన్నావో ఇప్పుడు కూడా అలాగే వినాలి. అభి, తండ్రి కాగానే నీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. నువ్వు జీవించే స్టైల్ మారిపోతుంది. నీ ఆలోచన అన్నీ మారిపోతాయి. నీ బిడ్డ మొదటిసారి నీ వేలు పట్టుకుని నడవడం మొదలు పెడతాడు. నిన్ను మొదటిసారి నాన్న అని పిలుస్తాడు చూసావా? అప్పుడు ఆ ఫీలింగ్ నీకు నీ రాక్ కన్సర్ట్ కంటే కూడా పెద్దదిగా అనిపిస్తుంది. బయటికెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది. రోజంతా నీకున్న అలసటంతా తెలియదు. బిడ్డ మొహంలో ఒక చిన్న చిరునవ్వు చూస్తే మాయమైపోతుంది. నమ్మకం ఉంచు నా మాట మీద. నేను ఖచ్చితంగా చెప్తున్నాను నీకు. చూడు బాబు, నువ్వు నీ రక్తాన్ని దగ్గరికి తీసుకోవడం కంటే పెద్ద సంతోషం ఇంకేమీ ఉండదు. అలాగే అమ్మా ప్రజ్ఞ, నీ బాధ్యత మరింత పెరిగిపోతుంది. ముందు నీకు ఒక్కడే అల్లరివాడు, వాణ్ణి చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు నీకు ఇద్దరు తయారవుతారు. వీడి మాటలు పట్టించుకోవద్దు. వీడి గురించి చాలా బాగా తెలుసు నాకు. అప్పుడు పిల్లాడితో పాటు వీడు కూడా చిన్న పిల్లాడిగా మారిపోతాడు. అప్పుడు అయిపోతారుగా ఇద్దరు పిల్లలు. నానమ్మ, నేను వెళ్ళాలి. మాట్లాడకుండా కూర్చో. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతో. మీ జీవితంలో సుఖమైనా దుఃఖమైనా, చెడ్డ రోజులైనా లేక మంచి రోజులైనా, కష్టాలొచ్చినా సంతోషాలొచ్చినా వాటన్నిటినీ మీరిద్దరూ ఒకటిగా కలిసి దాటాలి. బాబు, సంతోషాల్ని కలిసి పంచుకోండి. అలాగే సమస్యల్నిద్దరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఒకరికొకరు ధైర్యంగా మారాలి. మాటివ్వండి. నాకు మాటివ్వండి ఇద్దరు. మీరిద్దరూ మాటివ్వండి.
భగవంతుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉంచాలి.